హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహర్స్ వరల్డ్. ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత 1 స్పూన్ నెయ్యిని వేసుకొని కట్ చేసి పెట్టుకున్న బాదం కాజుని రోస్ట్ చేసుకోవాలి. బాదం కాజుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే అందులోనే 1 కప్ అటుకులను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అటుకులు రోస్ట్ అయిన తర్వాత అందులోనే 1 కప్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోవాలి. మిల్క్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉండనివ్వాలి. అటుకులు పల్చగానే ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు, తొందరగానే ఉడుకుతుంది. ఉడుకుతున్న అటుకులలో 1 కప్ బెల్లంని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లాన్ని కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం కరిగేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉండనివ్వాలి. ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఉండనివ్వాలి. అటుకుల పాయసం గట్టిపడేంత వరకు మనం దాన్ని కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. జస్ట్ 10 మినిట్స్లోనే అటుకుల పాయసం రెడీ. శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైన నైవేద్యం ఏంటంటే అటుకుల పాయసమే. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీ అండ్ టేస్టీగా రెడీ చేసుకోవచ్చు అటుకుల పాయసాన్ని. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.